పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్నూలు జిల్లా ఆదోని కూటమిలో భగ్గుమన్నాయి విభేదాలు. ఆదోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పదవుల పంపకాలపై ఎమ్మెల్యేలు నిలదీశారు తెలుగుదేశం పార్టీ నేత భాస్కర్ రెడ్డి వర్గం. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి తమకు నియోజకవర్గంలో గుర్తింపు లేదంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంతో ఎమ్మెల్యేలపై పూర్తి స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తారా అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇరు పార్టీల నేతల పూర్తిస్థాయి నినాదాలతో మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మారుమోగినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధిష్టానం జోక్యం చేసుకోవాలని కూడా కార్యకర్తలు కోరుతున్నారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో రంగంలోకి దిగారు ఎమ్మెల్యే పార్థసారథి. కుటుంబంలో అలకలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి. మా మీద కాకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు కార్యకర్త? సహజమే కదా. దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా భాస్కర్ రెడ్డి అన్న లేదా సౌదీరూప్ అన్న లేదా రామచంద్ర అన్న వీళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఈ వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నానేమో అనే భావనతో అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ అట్లాంటిది ఎప్పుడు జరగదు. రెండోది, ఏమైనా నువ్వు ఇన్ని రోజుల తర్వాత మా ఆఫీస్కి వచ్చినావా అనే బాధ కూడా ఉండవచ్చు. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఓ కార్యకర్త ఒక రకంగా ఉంటాడు, కలుపుకొని పోవాలి. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా భాస్కర్ రెడ్డి అన్న వర్గానికి ఎక్కడా కూడా మనము తక్కువ చేసి చూసే ప్రశ్న లేదు. ఆయన అత్యంత గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని సభాముఖంగా గారు కూడా ఈ రోజు నుంచి ఇప్పుడే మొదలైంది కాబట్టి నేను ఇంకొక వరుస రెగ్యులర్ గా వచ్చి బాగా తిట్టించుకుంటాను మా కార్యకర్తల దగ్గర. ఏ ఇబ్బంది లేదు నాకు. నన్ను కాకపోతే నన్ను గెలిపించిన కార్యకర్తలు నన్ను తిడితే నేను ఆనందంగా ఫీల్ అవుతాను, నన్ను నిలదీస్తే ఆనందంగా ఫీల్ అవుతాను. నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. గెలిపించినారు వాళ్లే కదా, కాబట్టి ప్రశ్నించే హక్కు ఉంటది. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే తప్పనిసరిగా వ్యక్తిగతంగా కలుస్తాను. ఎవరైతే మాట్లాడుతున్నారో కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్తాను. నేను వెళ్ళి కాసేపు కూర్చొని వాళ్ళ టీ తాగి వాళ్ళని శాంతపరిచి వాళ్ళకి ఏదైనా పనులుంటే చేసి పెట్టి వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది. నాకేమీ అసలు ఇబ్బంది లేదు. సహకరిస్తారు, అందరూ ఓటిగా ఉంటాం. దీన్ని ఈ సంఘటన మీ ఇంట్లో టీవీలో వస్తుంది కదా, చూసి సంఘాలు గుద్దుకునేవాడు ఉంటారు. చూసారాక మాట్లాడుకున్నారు వాళ్ళు అని సంఘాలు గుద్దుకునేవాడు ఉంటారు. దయచేసి మీ సంఘాలు గుద్దుకునే అంత ఏమీ లేదు. అక్కడ ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి చాలా మేము సహజంగానే మా కార్యకర్తల మధ్య మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరు కూడా తెగ ఆనందపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలు చూసి సంఘాలు గుద్దుకోవాల్సిన పని లేదు, ముచ్చట పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కూటమి ఒకటిగా ఉంది. కూటమిలో ఎన్ని వర్గాలున్నా ఒకటిగానే పనిచేస్తాము. కూటమి కార్యకర్తల్ని కాపాడుకుంటాము. అన్ని వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము. అందరినీ కూడా గౌరవించుకుంటాము. ఏమి ఇబ్బంది లేదు. అందువల్లే ఈరోజు నేను రావడం, ఇవన్నీ కూడా మాట్లాడడం చాలా సంతోషంగా అనిపిస్తా ఉన్నాను. ఇది పార్థసారథి చేసినటువంటి కామెంట్స్. మొత్తం మీద ఇరు పార్టీల కార్యకర్తల యొక్క సమస్యలు పరిష్కరిస్తానని, మరి ముఖ్యంగా భాస్కర్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, మొత్తం మీద టీడీపీ వర్సెస్ బీజేపీగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే అయితే దీని మీద స్పందించడం, కొంతవరకు తోసిపుచ్చడం లాంటి కామెంట్స్ చేశారు. ఆల్మోస్ట్ ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
కూటమిలో ఏదో విభేదాలు మరొకసారి బగ్గుమన్నాయని మనం చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నటువంటి మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి ఎందుకంటే 40 ఏళ్లుగా పార్టీలో కష్టపడి పనిచేస్తున్న మాకు కూడా ఈ పదవులు రావడం లేదని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఎవరైతే ఆ భాస్కర్ రెడ్డి ఉన్నాడో అతను ఆ ఎమ్మెల్యేను కూడా నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా పార్టీ ఆఫీస్ లో ఉద్రిక్త పరిస్థితుల్లో చోటు చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారు, టీడీపీలో ఉన్నటువంటి వారికి పదవులు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అన్న దానిపై ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తల పైన వాగ్వాదం దిగిందని చెప్పవచ్చు. టీడీపీ జిందాబాద్ అంటే బీజేపీ జిందాబాద్ అంటే కూడా ఒక నినాదాలు కూడా హోరెక్కించినటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. అయితే నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారని చెప్పొచ్చు. వెంటనే అయితే టీడీపీ బీజేపీ కార్యకర్తలు కూడా ఏదైతే భాస్కర్ రెడ్డి వర్గం ఉందో వారికి కూడా నేను న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే చెప్పారని చెప్పవచ్చు. కార్యకర్తలను ప్రశ్నించడము శుభ పరిణామమే, ప్రశ్నించాలి కాబట్టి కూటమి అంతా ఒకటిగానే ఉంది, ఎక్కడ విడిపోయినటువంటి సందర్భాలు లేవు. ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి వర్గం కూడా పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడంతో ఈ పరిస్థితి అడ్డుపడిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి లో పూర్తి స్థాయిలో బీజేపీ ఎమ్మెల్యేగా పార్టీలు ఇక్కడ కొనసాగుతున్నారంటే తన అంతర వర్గానికి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, టీడీపీ కార్యకర్తలకు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చినా టీడీపీ అత్యధిక స్థానాలు ఇక్కడ గెలుచుకున్నప్పటికీ కూడా కూటమి ఎమ్మెల్యే ఇక్కడ ఉండటం వల్ల కూడా టీడీపీకి భారీ నష్టం జరుగుతా ఉంది. 40 ఏళ్లుగా మేము కష్టపడి పార్టీ జెండా కట్టిన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉన్నప్పటికీ కూడా మాకు కనీస మర్యాద కాదు, కనీస పదవులు కూడా దక్కడం లేదని చెప్పి కూడా టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యే ఈ విషయాన్ని సర్దుమణిగా చేశారు. ఫైనల్ ఖచ్చితంగా భాస్కర్ వర్గానికి న్యాయం చేస్తాము, పూర్తి స్థాయిలో వారు కూడా పదవులు వచ్చే విధంగా నేను చూసుకుంటాను అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పార్టీ చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మల్లికార్జున్ కొంతవరకు దీని మీద భాస్కర్ రెడ్డి వర్గం ఏమైనా స్పందించింది? సో ఎమ్మెల్యే అయితే సానుకూలంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో భాస్కర్ రెడ్డి వర్గం మాత్రం దీనిపైన ఇంకా అసంతృప్తిలోనే ఉందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కేవలం మాట చెప్పి ఈ పరిస్థితి సర్దుమణిగే విధంగా చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో పదవులు వచ్చినప్పుడే తమకు న్యాయం జరిగినట్టుగా కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి మనకు 2 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి నేపథ్యంలో కూడా 2 సంవత్సరాలు రాని పదవులు ఇంకా ముందు వస్తాయన్న నమ్మకం మాకు లేదు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకెళ్లాలా, చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన స్పందించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక 2 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి తర్వాత వస్తున్న గ్యారెంటీ సర్దుమణగడానికి ఈ ఇష్యూ క్లోజ్ చేయడానికి ఎమ్మెల్యే పార్టీ ఈ నేపథ్యంలో కూడా ఈ కామెంట్ చేశారు. కానీ మాకు నమ్మకం లేదు, మాకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు అంటే ఇప్పుడు పార్టీ నమ్ముకొని ఉన్న వారికి పూర్తి స్థాయిలో పదవులు వచ్చినప్పుడే మాకు ఖచ్చితంగా న్యాయం జరిగింది. ఎమ్మెల్యే చెప్పిన మాటలకు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు కేవలం ఇష్యూ సర్దుమణగడానికి ఏదో మేమేదో ప్రశ్నించాం కాబట్టి ఆయన ఏదో సమాధానం చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో మాకు కానీ మా కార్యకర్తలకు కానీ పూర్తిగా న్యాయం జరగాలంటే పూర్తిగా ఏదైతే పదవులు ఇవ్వాలి, మాకు నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు మాత్రమే అందరికీ సమన్వయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ దిశగా ఎమ్మెల్యే పార్టీ అడుగులు వేసి మా వర్గాన్ని ఆదుకున్నప్పుడు మాత్రమే మాకు న్యాయం చేసుకోవాల్సింది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే మాకు న్యాయం చేయాలని ఖచ్చితంగా కార్యకర్తలకు న్యాయం చేయాలని ఒక అసంతృప్తిలో మాత్రం భాస్కర్ వర్గం ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం ఆదోనిలో రాజకీయాలు మాత్రం మహారంజుగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వర్సెస్ బీజేపీగా మారింది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరో మీద భాస్కర్ రెడ్డి వర్గానికి మాత్రం కొంతవరకు ప్రాధాన్యత ఇస్తాం. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి తమకు కీలకమైనటువంటి గుర్తింపు లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చినటువంటి వారికి పదవులు ఇవ్వడం పైన కూడా ఎమ్మెల్యే పైన మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ పార్టీ యొక్క ఎమ్మెల్యేను ప్రశ్నిస్తారా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇరు వర్గాలను పూర్తి స్థాయిలో నచ్చజెప్పి ప్రయత్నం చేసినప్పటికీ ఎలా ముందుకు వెళ్తారు, దీని మీద ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తారు, భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. సాటి మనిషి కదా ఆయన పరిస్థితులు వేరే ఉంది. సాటి మనిషి మేమేమన్నా కించపరిచిన కించపరచాలని అన్నా నేను 3 సార్లు వార్డు మెంబర్ సార్, నేను 3 సార్లు వార్డు మెంబర్. మరి ఎవరు అడగల
మన ఎమ్మెల్యే అడగండి, మనం ఎవరిని అడగాలి? భాస్కర్ రెడ్డి.